తండ్రి నా దగ్గర ఉండడానికి ఇతనికి ఇష్టపడటం లేదు, అంత దూರ ಹೋಗಿ ನಾನು ಇಷ್ಟಪಟ್ಟಂಗೆ ಬದುಕಬೇಕು ಅಂತ ಇಷ್ಟಪಡ್ತಾ ಇದ್ದಾನೆ ಪ್ರೇರೆ. తండ్రికి దూరంగా వెళ్ళి నేను నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తాను అనుకుంటున్నాడు కుమారుడు. ಆದರೆ ಹಣವನ್ನೆಲ್ಲ ಹಾಳು ಮಾಡಿ ಒಂದು ದಿವಸ అయితే కొన్ని దినములు గడిచిన తర్వాత ఆ తీసుకుపోయిన ఆస్తి అంతా అతను ఖర్చు చేసి ಆ ಹಣದಿಂದ 2ರಷ್ಟು ಸಂಪಾದನೆ ಮಾಡ್ಕೊಂಡು ತಂದೆ ನೀನು ಕೊಟ್ಟಿದ್ದ ಕಾಸಲ್ಲಿ ನಾನು ಇಷ್ಟು ಸಂಪಾದನೆ ಮಾಡಿ ತಗೊಬಂದಿದ್ದೀನಿ ಅಂತ ತಂದೆನ ಸಂತೋಷ ಪಡಿಸ್ತಿಲ್ಲ, ಬದಲಾಗಿ ಎಲ್ಲ ಕೆಟ್ಟ ಕೆಲಸವನ್ನು ಮಾಡಿ ಬಂದ ಪ್ರೇರೆ. ఆ డబ్బులు తీసుకుపోయి అతను అంత తన ఆలోచనకు తగిన విధంగా ఖర్చు చేసి తండ్రి దగ్గర తిరిగి వచ్చాడు. ಆದ್ರೆ ತಂದೆ ಆತನನ್ನು ತಳ್ಳಿಲ್ಲ ಪ್ರೇರೆ. అయినా తండ్రి తన దగ్గరికి తీసుకోకుండా అతన్ని తోసివేయలేదు. ಲೂಕನ ಸುವಾರ್ತೆ ಅದೇ 15ರಲ್ಲಿ 20ನೇ ವಚನದಲ್ಲಿ ನೋಡಿಕೊಳ್ಳೋಣ. లూకా సువార్త 15 20ನೇ వచనం 20వ వచనం. వాడిక దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. ಎಂಟೂರೆ ಮಗ ತಂದೆನೇ ಬೇಡ ಅಂತ ಹೋದಂತ ಆ ಮಗನು ಎಲ್ಲ ಹಾಳು ಮಾಡ್ಕೊಂಡು ಬಂದಾಗ್ಲೂ ತಂದೆ ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ, ಕೈ ಚಾಚಿ ಕರೀತಾ ಇದ್ದಾನೆ. తండ్రినే బేడ అంత తండ్రినే వద్దని వెళ్ళిన కుమారుని తండ్రి వస్తున్న కౌగిలించుకున్నాడు. ಅದೇ ತಂದೆ ಪ್ರೀತಿಯಾಗಿದೆ. ಅದು ತಂದೆ ಪ್ರೀತಿಯಾಗಿದೆ. ಇಡೀ ಪ್ರಪಂಚ ಈ ದಿನ ಹಣವನ್ನು ಸಂಪಾದನೆ ಮಾಡಬೇಕು, ಆಸ್ತಿಯನ್ನು ಸಂಪಾದನೆ ಮಾಡಬೇಕು, ಹೆಣ್ಣನ್ನು ಗಳಿಸ್ಬೇಕು ಅಂತ ದೇವರಿಂದ ದೂರವಾಯ್ತಾ ಇದ್ರು, ಈ ದಿನಾನು ದೇವರು ಕೈ ಚಾಚಿ ಕರೀತಾ ಇದ್ದಾನೆ ಅಂತ ಏಷಾಯ ಪ್ರವಾದನೆ ಗ್ರಂಥ ನಾವು 65ನೇ ಅಧ್ಯಾಯ 1ನೇ ವಚನದಲ್ಲಿ ನೋಡಿಕೊಳ್ಳಬಹುದು. ఈ రోజుకు మనం చూసుకున్నట్లయితే ప్రజలందరూ కూడా దేవుడి దగ్గర నుండి దూరం వెళ్ళిపోయి లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తూ యెషయా గ్రంథము 65 1వ వచనం. నా యొద్ద విచారణ చేయని వారిని నా యొద్దకు రాణిస్తుంది, నన్ను వెతకని వారికి నేను దొరికితిని, నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు ఎరగని జనముతో ఎట్టబడిన జనముకు చెప్పుచున్నాను. అంటే ಅಲ್ಲ ತಂದೆ ಅಂತ ಇದ್ದಾನೆ, ನನ್ನನ್ನು ವಿಜ್ಞಾಪಿಸಿಕೊಳ್ಳದವರಿಗೂ ಇಗೋ ನಾನಿದ್ದೇನೆ. ఆయనకు విజ్ఞాపన చేయకపోయినప్పటికీ దేవుడు నేనున్నానని చెప్పుకుంటున్నాడు. ನನ್ನನ್ನು ತೊರೆದು ದುರ್ಮಾರ್ಗದಲ್ಲಿರುವ ಪ್ರತಿಯೊಬ್ಬ ಮನುಷ್ಯರನ್ನು ನಾನು ದಿನವೆಲ್ಲ ಕೈ ಚಾಚಿ ಕರೆಯುತ್ತಿದ್ದೇನೆ ಅಂತ ದೇವರು ಹೇಳುವಂತ ಮಾತು ಪ್ರೇರೆ. నన్ను విడిచి దూరంగా వెళ్ళుచున్న ప్రతి ఒక్కరిని నేను పిలుస్తున్నానని తండ్రి చెప్తున్నాడు. ನಾವು ಸಾಯುವ ಸಮಯದಲ್ಲಿ ಹಣ ನಮ್ಮ ಜೊತೆ ಬರೋದಿಲ್ಲ. ఈ లోకం వదిలేటప్పుడు మనతో డబ్బులు రాదు, ನಮ್ಮ ಹೆಂಡತಿ ಬರೋದಿಲ್ಲ, మన భార్య రాదు, ನಮ್ಮ ಮಕ್ಕಳು ಕೂಡ ಬರೋದಿಲ್ಲ, మన పిల్లలు కూడా మనతో రారు. ಸತ್ತ ಮೇಲೆ ನಮ್ಮನ್ನು ತಿರುಗಿ ಎಬ್ಬಿಸಿ ಪರಲೋಕಕ್ಕೆ ಕರೆದುಕೊಂಡು ಹೋಗೋದಕ್ಕೆ ಆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಮಾತ್ರ ಬರೋದಕ್ಕೆ ಸಾಧ್ಯತೆ. ನಾವು ಈ ಲೋಕದಲ್ಲಿ ಇರುವಾಗ ದೇವರನ್ನ ಕಂಡುಕೊಂಡ್ರೆ ನಮ್ಗೆ ಒಳ್ಳೆಯದು, ಇಲ್ಲದೆ ಹೋದರೆ ಸತ್ತ ಮೇಲೆ ಆ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ನಮಗೆ ಬೇಕಾಗಿದೆ, ಕಾವಾಲ್ಸಿ ವಸ್ತುಗಳು. ಈ ಪ್ರೀತಿಯೇ ಸತ್ಯವಾದ ಪ್ರೀತಿ ಪ್ರೇರೆ. ಇದು ನಿಜమైన ಪ್ರೇಮ. ಹಣವು ಸಕಲ ಕೆಟ್ಟತನಕ್ಕೆ ಮೂಲ ಕಾರಣ ಅಂತ ತಿಮೋತಿ ಬರೆದ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ಹೇಳಲ್ಪಡುತ್ತೆ ಪ್ರೇರೆ. ತಿಮೋತಿ ರಾసిన ಪತ್ರಿಕ, ಹಣವು ಸಕಲ ಕೆಟ್ಟತನಕ್ಕೆ ಮೂಲ ಕಾರಣ. డబ్బులు అన్ని సకల ಕೆಟ್ಟತನಕ್ಕೆ ಮೂಲ ಕಾರಣವು, చెడ్డతనానికి మూలము అని ఉంది. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ಅದಕ್ಕಿಂತ ನಾಳೆ 9ನೇ ವಚನದಲ್ಲಿ ನೋಡುವಾಗ ಭಕ್ತನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ನಮಗೆ ಅನ್ನ ವಸ್ತ್ರಗಳಿದ್ದರೆ ಸಾಕು. ಅದಕ್ಕಿಂತ దానికి ముందు ఒక వచనం చూసుకున్నట్లయితే అన్న వస్త్రములు మనకు ఉంటే చాలు కాగా అన్న వస్త్రములు కలవారమై ఉండి వాటితో తృప్తి పొంది యుద్ధము. ಹೇಳ್ತೇನೆ
ನಮಗೆ ಅನ್ನ ವಸ್ತ್ರ ಇದ್ರೆ ಸಾಕು. ಇದು ಇಲ್ಲದೆ ಎಷ್ಟೋ ಜನ ಬೀದಿಗಳಲ್ಲಿ ತಿನ್ನೋದಕ್ಕೆ ಆಹಾರವಿಲ್ಲದೆ ಬಿದ್ದಿದ್ದಾರೆ ಪ್ರಿಯರೇ. మనకు అన్న వస్త్రాలు ఉంటే చాలు, ఇవి కూడా లేని వారు అనేక మంది ఉన్నారు. ಪೌಲನು ಫಿಲಿಪಿ ಬರೆದ ಪತ್ರಿಕೆ ತೆಗೆದು ನೋಡುವ ಸಮಯ ಆಗುತ್ತೆ. ಫಿಲಿಪಿ 3:7 ಹೇಳುವಂತ ಮಾತು, ಕ್ರಿಸ್ತನ ನಿಮಿತ್ತ. ఫిలిప్పీ 3:7 అయినను ఏవి నాకు లాభకరములై ఉన్నవి వాటిని క్రీస్తు నిమిత్తము వ్యర్థముగా ఎంచుకుంటేని, నష్టముగా ఎంచుకుంటేని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసమైన నీతిని అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గల వాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతమునైనను మృతులలో నుండి. చాలు. ಪೌಲನು ಹೇಳುವಂತ ಮಾತು, ನಾನು ಕ್ರಿಸ್ತನ ನಿಮಿತ್ತ ಎಲ್ಲವನ್ನು ಕಳೆದುಕೊಂಡು ನಷ್ಟವೆಂದು ಎಣಿಸುತ್ತೇನೆ, ಇದಲ್ಲದೆ ನಾನು ಕ್ರಿಸ್ತನನ್ನು ಏನ್ ಸಂಪಾದನೆ ಮಾಡಬೇಕಂತ ಇಷ್ಟಪಡ್ತಾ ಇದ್ದಾನೆ. పౌలు చెబుతున్నాడు, క్రీస్తును సంపాదించుకోవడం ఈ లోకంలో భాగ్యమని పౌలు గారు చెబుతున్నారు. ಕ್ರಿಸ್ತ ನಿಮಿತ್ತము ಎಲ್ಲವನ್ನು ಕಳೆದುಕೊಂಡು ಅದನ್ನು ಕಸವೆಂದು ಎಣಿಸುತ್ತೇನೆ. క్రీస్తు నిమిత్తము ಎಲ್ಲ పోగొట్టుకున్నాను ಕಸವೆಂದು ಎಣಿಸುತ್ತೇನೆ. ಅದು ನನ್ನ దృష్టికి కసము నష్టముగా ఎంచుకొనిచున్నాను అని పౌలు గారు చెప్తారు. నష్టం కసం, గలీజ్. కసం అంటే ವೇಸ್ಟ್. ಆ రోజు మా ಸ್ತ್ರೀಯರು ಕಸಂ ಮನೆಯಲ್ಲಿ ಕಸ ಹೊಡಿತಾರಲ್ಲ, ಗಲೀಜ್, ವೇಸ್ಟೇಜ್. ಪೌಲನು ವೇಸ್ಟ್ ಅಂತ ಇದ್ದಾನೆ. ಆದ್ರೆ ಈ ಪ್ರಪಂಚ ಆ ವೇಸ್ಟ್ಗೋಸ್ಕರನೇ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఇప్పుడు ప్రజలు ఆ వేస్ట్ కోసమే ప్రయాసపడతా ఉంటారు. తండ్రి దేవా మా ఇంట్లో కసం లేదు, మా ఇంట్లో వేస్ట్ లేదు, కొంచెం వేస్ట్ ఇచ్చండి, వేస్ట్ ఇవ్వండి అని దేవుని దగ్గర దేవుడు వద్ద దేవుడు ಬೇಡವಾ? ನಮ್ಗೆ ಕಸ ಬೇಕಾ? వేస్ట్ కావాలా, దేవుడు కావాలా? ಅದಕ್ಕೆ దేవుడి టైటల్ ఏముంది? డబ్బు కావాలా, దేవుడు కావాలా? ಯುವರ್ ಚಾಯ್ಸ್. ಈ ಕೊಂಚ ಮಾತಂ ಹೇಳೋದಕ್ಕೆ ಅಣ್ಣನವರು ಮತ್ತು ದೇವರು ಸಹಾಯ ಮಾಡೋದಕ್ಕಾಗಿ దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ఇచ్చిన దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ మా మాటలు ముగించుకుంటాం. ఓకే, ಇನ್ನೂ కొంచెం టైం ఉంది. దేవునికి స్తోత్రం. మొత్తంతో సమయం పట్టేందుకాగి దేవుని మహిమ కానీ మళ్ళీ దేవుడు సమయం ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. యెషయా ప్రవచన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం 8వ వచనం 5వ అధ్యాయం 8వ వచనం. బాగా నీట్గా ప్రశాంతంగా స్థలం మిగులుగుండా మీరు మాత్రమే మీరు నివసించినట్లు ఇంటికి ఇల్లు కప్పుకొని పొలమునకు పొలము చేర్చుకొని మీకు శ్రమ. చాలు. అయ్యో, దేవుడు అయ్యో అంటాడు. అయ్యో మనకి అయ్యో ఇంటికి ఇల్లు, ಹೊಲಕ್ಕೆ ಹೊಲ, పొలానికి పొలం కలుపుకొని ಸೇರಿಸಿಕೊಳ್ಳುತ್ತಾ ಬಂದು ಇತರರಿಗೆ చేర్చుకుని మీరు ఇతరులకు ಸ್ವಲ್ಪ ಸ್ಥಳವನ್ನು ಬಿಡದೆ కొంచెం కూడా స్థలము వదలకుండా దేశం మీద తావే తాವಾಗಿ స్థలం మీద స్థలము తావే తాವಾಗಿ ವಾಸಿಸುವವರ ಗತಿಯನ್ನು ಏನು స్థలం మీద స్థలము నివాసం చేసుకుంటూ ವಾಸಿಸುವವರ ಗತಿಯನ್ನು ಏನು ಹೇಳಲಿ? నివాసం చేస్తున్నటువంటి వారి గతి ಏನು ಹೇಳಲಿ? ఏమవుతుందో ఏం చెప్పాలి? ದೇವರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, దేవుడు చెప్తున్నాడు,
ಬಡವರಿಗೆ ಸ್ವಲ್ಪನೂ ಸ್ಥಳವನ್ನು ಬಿಡದೆ పేదవారికి కొంచెం కూడా స్థలము ఇవ్వకుండా ಭೂಮಿ ಮೇಲೆ ನಾನೇ ಇರಬೇಕು, భూమి మీద నేనే ఉండాలి, ನನ್ನ ಕುಟುಂಬನೇ ಇರಬೇಕು, నా కుటుంబమే ఉండాలి, ನನ್ನ ವಂಶನೇ ಇರಬೇಕು, నా వంశమే ఉండాలి, ನಾನೇ ಇರಬೇಕು, నేనే ఉండాలి అనుకుంటున్నాను. ಅನ್ನೋ ఆశం అని ఆశ. ఈ ఆశం దేవునికి ఇష్టమా? ఈ విధమైనటువంటి మరి ఆశ అనేది దేవునికి నచ్చుతుందా? ಪ್ರತಿ ಒಬ್ಬರು ನಿನ್ನಂತೆ ನಿನ್ನ ನೆರೆಯವರನ್ನು ಪ್ರೀತಿಸಬೇಕನ್ನೋದು ದೇವರ ಆಸೆ. నీ మాత్రమే అందరూ ఉండాలని దేవునికి ఇష్టం. ನೀನು ಒಂದು ತುತ್ತು ಅನ್ನ ತಿಂತಾ ಇದೆಯಾ ಅಂದ್ರೆ ಆಚೆ ಕಡೆ ಇರೋ ಮನುಷ್ಯನ ಬಗ್ಗೆ ಯೋಚನೆ ಮಾಡಬೇಕು. మనం అన్నం తింటున్నామంటే అవతల ఉన్నటువంటి వ్యక్తికి కూడా ఆ విధంగా అన్నం కావాలని, భోజనం కావాలని మనం ఆలోచన కలిగి ఉండాలి. ನನ್ನ ಹತ್ರ 2 ಜೋಡಿ ಬಟ್ಟೆ ಇದೆ ಅಂದ್ರೆ ಆಚೆ ಕಡೆ ಇರೋ 1 ಜೋಡಿ ಬಟ್ಟೆ ಇದೆಯಲ್ಲ, నా దగ్గర 2 జతల బట్టలు ఉన్నాయంటే ఇతరులకు కూడా 2 జతల బట్టలు ఉన్నాయనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. ನನ್ನ ಹತ್ರ 2 ಮನೆ ಇದೆ ಅಂದ್ರೆ ಆಚೆ ಕಡೆ ಒಬ್ಬ ಬೀದಿಲಿ ಮಲಗ್ತಾ నా దగ్గర 2 ఇళ్ళు ఉన్నాయంటే ఇతరులు కూడా 2 ఇళ్ళు ఉన్నాయనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. ತಂದೆ ಆದ ದೇವರು ಎಲ್ಲರಿಗೂ ಸರಿ ಸಮಾನವಾಗಿ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. దేవుడైన తండ్రి మరి అందరికీ కూడా సమానంగా ఉండాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ಅದು ಮನುಷ್ಯನಲ್ಲಿ ಏನು ಇಟ್ಟಿದೆ ಪ್ರಿಯರೇ? అయితే మనుషులలో ఎలాంటి ఆలోచన ఉంది? కోరిಕೆ, ఆశೆ, కోరిక, అదేవిధంగా ఆశ. ಐಶ್ವರ್ಯವಂತನ ಸುದ್ದಿಯನ್ನು ನೋಡಿದ್ರಲ್ಲಿ ಐಶ್ವರ್ಯವಂತನು ಲೂಕನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 16ನೇ ಅಧ್ಯಾಯ 25ನೇ ವಚನ